హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా జాతీయ ఆదాయం గురించి చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. అదేంటంటే, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అని పెద్దవాళ్ళు అన్నారు. కానీ ఇప్పుడు పరిగెత్తాల్సిన సమయం అనేది వచ్చేసింది. ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ అనేటివి వచ్చేసాయి కాబట్టి ఖచ్చితంగా మనం వేగవంతం అనేది పెంచాలి. అంటే ఆలస్యం అమృతం విషం అని కూడా పెద్దవాళ్ళే అన్నారు. అవసరాన్ని బట్టి, మన అవకాశాన్ని బట్టి మనం వీటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆలస్యం అమృతం విషం అంటే మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా చక్కగా అర్థం చేసుకుంటూ, ఫాస్ట్గా మన బ్రెయిన్ని షార్ప్ చేస్తూ, అందరికంటే ముందంజలో ఉంటేనే మనకు ఉద్యోగం అనేది వస్తుంది. అది మాత్రం పక్కా ఫ్రెండ్స్. చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది రాదు. ఎవరైతే టెక్నిక్గా డిఫరెంట్గా ఆలోచించి సమయంలో తొందరగా కరెక్ట్ సమయానికి కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా క్లాసెసే కాకుండా మిగతా మీకు ఏది నచ్చితే, ఏ విధంగా మీ స్టడీ ఉంటే ఆ విధంగా స్టడీ చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు అని ఆశిస్తూ మరి క్లాస్లోకి వెళ్దాం. ఎకనామిక్స్లో భాగంగా, అర్థశాస్త్రంలో భాగంగా జాతీయ ఆదాయం గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా నైస్గా వినండి ఫ్రెండ్స్, కాన్సన్ట్రేషన్ చేయండి. అదేవిధంగా నా క్లాసెస్కి లైక్, సబ్స్క్రైబు అలాంటివి చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ చేయడం వల్ల, కామెంట్స్ చేయడం వల్ల ఏంటంటే నాలో ఉన్న లోపం ఏంటో తెలుస్తుంది. మీరు లైక్ చేయకపోతే నేను ఇంకా చేయాలన్నా వద్దా, స్టాప్ చేస్తే బెస్ట్, నాకు కూడా ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది అనే ఆలోచనలు వస్తున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి లైక్ అనేది ఎక్కువ మొత్తంలో చేయండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. జాతీయ ఆదాయం పరిచయం గురించి చూద్దాం. జాతీయ ఆదాయం వివరించినవి సాధారణ ఆర్థిక వ్యవస్థ సమిష్టి ఆదాయాన్ని, సంస్థలు, గృహరంగం మధ్య జరిగే వస్తు సేవల ఆదాయాల చక్రరూప ఆదాయ ప్రవాహాన్ని వివరిస్తుంది. అంటే జాతీయ ఆదాయం అంటే ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆదాయము గృహరంగం నుండి కూడా వస్తుంది, సంస్థల రంగం నుండి కూడా వస్తుంది. ఏ ఆదాయం అవుతుందో మొత్తం దాన్నంతా కలిసి జాతీయ ఆదాయం అంటారు. జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల అధ్యయనానికి తోడ్పడుతుంది. జాతీయ ఆదాయ మదింపు పద్ధతులకు తోడ్పడుతుంది. జాతీయ ఆదాయ ఉపవిభాగాలను వివరిస్తుంది. జాతీయ ఆదాయం అనగా ఒక దేశంలో నిర్ణీత కాలంలో ఉత్పత్తి చేసిన వస్తువుల, సేవల మార్కెట్ విలువ మొత్తాన్ని కూడా జాతీయ ఆదాయం అంటారు. మరి జాతీయ ఆదాయ నిర్వచనాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇవ్వడం జరిగింది. దాంట్లో చిన్న క్లూస్ని పట్టుకొని మనం వాటిని నేర్చుకుందాం ఫ్రెండ్స్. పిగ్గు అంటే నేను ఇంతకుముందు చెప్పాను, పిగ్ అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. ఓకే. పిగ్గు నిర్వచనం ప్రకారం ద్రవ్య రూపంలో కొలవను వీలై విదేశాల నుంచి లభించే నికర ఆదాయంతో సహా సమాజానికి సంప్రాప్తించే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. అంటే ఈ పిగ్ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే, ద్రవ్య రూపంలో కొలవను వీలై, ఒక పిగ్ రేట్ ఎంత ఉంటుంది, విదేశాల్లో ఎంత ఉంది అనేటట్టుగా తీసుకోండి. పిగ్ రేట్ అనేది ద్రవ్య రూపంలో కొలవచ్చు అని చెప్పాడు. మరి ఫిషర్ నిర్వచనం, ఫిష్ అంటే మీకు అందరికీ తెలుసు, ఫిష్ అంటే చేప, ఆ విధంగా తీసుకోండి. ఫిషర్ నిర్వచనం ప్రకారం తుది వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుంచి పొందే సేవల సముదాయమే జాతీయ ఆదాయం. చూడండి, భౌతిక ఇది సహజంగా లభిస్తుంది, మానవ పరిసరాల నుంచి ఫిష్ అనేది లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పిగ్ అయిపోయింది, ద్రవ్యంతో కొంటాం విదేశాల నుంచి అయినా కానీ. మార్షల్ నిర్వచనం, ఒక దేశంలోని శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక, అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం. అంటే ఏంటంటే, మార్షల్ ఆర్ట్స్ అంటే నేను చాలా మంచిది అని అన్నాను. అదేవిధంగా మార్షల్ గారు కూడా గొప్పగా నిర్వచనం అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్నింటిని గురించి ఉంటుంది ఇందులో.
అన్నింటి గురించి కరెక్ట్గా తెలుసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే లాంటి దాంట్లో ఉంటుంది కదా, దాన్ని చేయడం వల్ల మనందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది. శ్రమ, మూలధనం, సహజ వనరుల సహాయంతో విధంగా భౌతిక అభౌతిక అని అన్నాడు కాబట్టి మార్షల్. కుజ్నెట్స్, ఇక్కడ భౌతిక వచ్చింది, అభౌతిక వచ్చింది. కుజ్నెట్స్ నిర్వచనం ప్రకారం ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల నికర ఉత్పత్తి లేదా దేశ విభజన వస్తువులను నికరంగా వేరే వస్తు సేవలను జాతీయ ఆదాయం అంటారు. కుజ్నెట్స్, నెట్టును గుర్తుపెట్టుకోండి. నెట్ అనేది మరి అంతిమంగా వినియోగిస్తేనే దానికి వల్ల మనకు దోమలు అనేటివి రావు. అంతిమ వినియోగదారులకు అని ఇవ్వడం జరిగింది. అలా క్లూస్ పద్ధతిలో మీరు గుర్తుపెట్టుకుంటే వెంటనే మనం చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఆన్సర్ ఫాస్ట్గా చేయగలుగుతాం, టైం ఆదా అవుతుంది. ఏదైతే టఫ్ ఉంటుందో దానికి మన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దేశంలోని వ్యక్తులు, వ్యాపార సంస్థల, సామాజిక రాజకీయ సంస్థలు వారి ఆర్థిక వ్యాపారాలకు ప్రతిఫలంగా పొందే నికర ఆదాయ సముదాయమే జాతీయ ఆదాయం. మరి జాతీయ ఆదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలు ఏమున్నాయి? ఒక దేశ జాతీయ ఆదాయ పరిమాణం అనేక అంశాలతో ప్రభావితమై నిర్ణయించబడుతుంది. ఈ అంశాల కారణంగానే వివిధ దేశాల్లో జాతీయ ఆదాయ స్థాయి లేదా పరిమాణంలో వ్యత్యాసాలు గోచరిస్తాయి. ఒకే దేశంలో ఎప్పటికీ జాతీయ ఆదాయ పరిమాణం ఒకే విధంగా ఉండదు. జాతీయ ఆదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాల్లో ముఖ్యమైనవి సహజ వనరులు, శీతోష్ణ స్థితి, భౌగోళిక అంశాలు, సారవంతమైన నేలలు, గనులు, ఇంధన వనరులు మొదలైనవి. అధికంగా అనుకూలంగాను లభ్యమయ్యే దేశాల్లో అన్ని రంగాల్లో అధికోత్పత్తులు సాధించవచ్చు. అందువల్ల జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఉత్పత్తి కారకాల నాణ్యత, లభ్యత. ఒక దేశంలో అధిక శక్తి సామర్థ్యం గల శ్రామికుల లభ్యం, చొరవ, సాహసం, సామర్థ్యం గల సమర్థవంతమైన వ్యాపార వ్యవస్థాపకులు, మూలధనం పెరుగుదల రేటు జాతీయ ఆదాయాన్ని పరిమాణాన్ని నిర్ణయిస్తాయి. సాంకేతిక విజ్ఞాన ప్రగతి. ఒక దేశంలో సాంకేతిక విజ్ఞాన ప్రగతిని అనుసరించి ఉత్పత్తి జాతీయ ఆదాయ పరిమాణం నిర్ణయించబడుతుంది. ప్రకృతి వనరుల అభిలషణీయ వినియోగానికి అధునాతన ఉత్పత్తి పద్ధతులు దోహదం చేస్తాయి. రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం. మరి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధికి, జాతీయ ఆదాయ వృద్ధి రేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు, స్థిరత్వం దోహదం చేస్తాయి. ప్రభుత్వ విధానాలు, ఎగుమతి దిగుమతుల విధానాలు, మానవ వనరుల అభివృద్ధి, పరిశోధనకై పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా జాతీయ ఆదాయం నిర్ణయిస్తాయి. అంటే ఏంటి? సహజంగా దొరికే వనరుల ద్వారా జాతీయ ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఉత్పత్తి కారకాల నాణ్యత అంటే శ్రామికులు ఎక్కువ శ్రమిస్తే, టెక్నికల్గా ఎక్కువ శ్రమిస్తే సాంకేతిక విజ్ఞాన ప్రగతి అనేది పెరుగుతుంది. రాజకీయ నిర్ణయాలు కూడా ఎగుమతి దిగుమతులు ఏ విధంగా చేయాలి, ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. జాతీయ ఆదాయ భావనలు ఏంటి మరి? స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం, వ్యష్టి ఆదాయం, వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం. మార్కెట్లలో స్థూల దేశీయోత్పత్తి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల మార్కెట్ విలువను స్థూల దేశీయోత్పత్తి అంటాం. అంటే ఒక దేశంలో దేశంలో ఈ భావనలో వస్తు సేవల ఉత్పత్తి స్వదేశంలోనే నిర్వహించబడాలి. జాతీయ ఆదాయ గణనలో ఎవరు ఉత్పత్తి చేశారు అనడం కంటే ఎక్కడ ఉత్పత్తి చేశారు అనేది ప్రధానమైనది. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి, దీన్ని జిఎన్పి అంటాం. ఇందాక మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి అంటాం ఫ్రెండ్స్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల ప్రస్తుత మార్కెట్ విలువ మొత్తాన్ని మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి అంటారు. ఇందులోని ప్రధాన అంశాలు వినియోగదారుల కొనుగోలు చేసిన వస్తువులు, సేవలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్, ప్రజోపయోగ సేవలపై ప్రభుత్వ వ్యయం, అంతర్జాతీయ వ్యాపారం ద్వారా ఆర్జించిన ఆదాయాలు X-M. విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి. మార్కెట్ ధరలలో జిఎన్పి, అంతకంటే ముందు C+I+G+X-M నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశాల నుండి వచ్చేదాన్ని కలపాల్సి వస్తుంది. అదేవిధంగా ఎగుమతులు దిగుమతుల దీన్ని చూసుకోవాలి. ఇదే విధంగా కన్జ్యూమర్స్ ఇన్వెస్ట్మెంట్
ఈ వ్యయం అనేది కూడా ప్లస్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ ధరలలో జిఎన్పి వినియోగం, పెట్టుబడి, ఉత్పాదక వస్తువులు, ప్రభుత్వం మొత్తం ఉత్పత్తి ప్లస్ చేస్తూ ఎగుమతులు మైనస్ దిగుమతులు ప్లస్ విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు డిఎస్సిలో అడగడం అనేది జరిగింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి స్థూల జాతీయోత్పత్తి నుంచి అరుగుదలకు కావలసిన మొత్తాన్ని మినహాయించగా మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి వస్తుంది. మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి మైనస్ మూలధన తరుగుదలను యూజర్ కాస్ట్ అనవచ్చు. జాతీయ ఆదాయం లేదా ఉత్పత్తిదారుల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి ఒక ఆర్థిక వ్యవస్థలో నిర్ణీత సమయంలో ఉత్పత్తి కారకాలైన భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన పొందే ద్రవ్యరూప ప్రతిఫలాలైన బాటకం, వేతనం, వడ్డీ, లాభం కలిగితే వచ్చే మొత్తాన్ని, ఇవన్నిటిని కలిపితే వచ్చే మొత్తాన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయోత్పత్తి లేదా జాతీయ ఆదాయం అంటారు. దీనినే వస్తూత్పత్తిలో సేవలు లేదా వనరులు సప్లై చేసిన వ్యక్తులు పొందే ఆదాయాలుగా పేర్కొనవచ్చు. అంటే ఇక్కడ ఉదాహరణకి ఏమున్నాయంటే నికర జాతీయోత్పత్తి మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదు, ఎందుకంటే సంస్థలు ప్రభుత్వానికి పరోక్ష పన్నులు ఉదాహరణకు ఎక్సైజ్ సుంకం, అమ్మకం పన్ను చెల్లిస్తారు, కానీ ఉత్పత్తి కారకాలకు కాదు. అదే మాదిరిగా ప్రభుత్వం కొన్ని రకాల వస్తు సేవలకు సబ్సిడీ చెల్లిస్తుంది, అంటే వస్తువు ఉత్పత్తి వ్యయంలో కొంత భాగం ప్రభుత్వం భరిస్తుంది. అందువల్ల వాస్తవ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే మార్కెట్లో వస్తువులు విక్రయించబడతాయి. అందువల్ల సబ్సిడీల విలువను నికర జాతీయ ఆదాయానికి కలపాలి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి లేదా జాతీయ ఆదాయం. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు, సబ్సిడీలు మైనస్ ప్రభుత్వ సంస్థల లాభాలు. వెష్టి ఆదాయం ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులకు, సంస్థలకు లభించిన మొత్తం ఆదాయాన్ని వెష్టి ఆదాయం అంటారు. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం నుంచి వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి చెల్లించే కార్పొరేట్ పన్నులు, పంచని లాభాలు, సాంఘిక సంక్షేమ విరాళాలను మినహాయించి ఉంటుంది. ఈ విధంగా మనకు జాతీయ ఆదాయం గురించి ఉంది ఫ్రెండ్స్. వెష్టి ఆదాయం ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం మైనస్ కార్పొరేట్ పన్నులు, పంచని లాభాలు, సాంఘిక సంక్షేమ విరాళాలు ప్లస్ బదిలీ చెల్లింపులు. వ్యయార్హ ఆదాయం వ్యక్తి తనకు వచ్చిన ఆదాయం అంతా ఖర్చు పెట్టడానికి వీలవదు. కారణం ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులైన ఆదాయ పన్ను, ఆస్తి పన్ను మొదలైనవి ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. వెష్టి ఆదాయం నుంచి వెష్టి పన్నులు మినహాయించగా మిగిలినదే వ్యయార్హ ఆదాయం. మరి వ్యయార్హ ఆదాయం అంటే వెష్టి ఆదాయం మైనస్ వెష్టి పన్నులు. వ్యయార్హ ఆదాయంలో కొంత వినియోగ వస్తువులపై ఖర్చు చేస్తారు, కొంత పొదుపు చేస్తారు. అందువల్ల వినియోగ వ్యయం, పొదుపు కలిపిన వ్యయార్హ ఆదాయం తెలుస్తుంది. వ్యయార్హ ఆదాయం వినియోగం ప్లస్ పొదుపు. మరి తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఒక దేశ ప్రజలు సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. జాతీయ ఆదాయాన్ని దేశంలో ఉన్న జనాభాలో భాగించడం వల్ల తెలుసుకోవచ్చు. తలసరి ఆదాయం జాతీయ ఆదాయం బై దేశ జనాభా. తలసరి ఆదాయానికి జనాభాకు మధ్య గల సంబంధం జాతీయ ఆదాయ లెక్కల్లో ఉపయోగించు కొన్ని భావనలు, మార్కెట్ ధరలు, కారక వ్యయం, స్థిరమైన ధరలు, ప్రస్తుత ధరలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పెట్టుబడి, ఇన్వెస్ట్మెంటు, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి, ఇదంతా జనరల్ టాపికే ఉంది ఫ్రెండ్స్. భారతదేశంలో జాతీయ ఆదాయ మదింపులలో వచ్చే సమస్య ఏంటి? మరి మానవ అభివృద్ధి సూచిక ఎలా ఉంది? ఉల్ హక్ గారు ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ ఆర్థికవేత్త మెహబూబ్ ఉల్ హక్ గారు మానవ అభివృద్ధి సూచిక గురించి చెప్పడం జరిగింది. మొత్తం 2022 భారతదేశం మానవ అభివృద్ధి సూచికలో 193 దేశాల్లో 134వ స్థానాన్ని కలిగి ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. మీరందరూ కూడా ఈ లెసన్ అర్థం చేసుకునే ఉంటారు. మరొక లెసన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. దీన్నే రిపిటేషన్గా ఇవ్వడం జరిగింది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా నేను ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్. అదేవిధంగా లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బాయ్ ఫ్రెండ్స్.